కళా సంఘాలు ఏర్పడిన తర్వాత అనేక కళారంగాన్ని ప్రోత్సహిస్తూ సినిమా రంగం కూడా 20 సంఘాల్లో కలిసి 20 సినిమాలు నెల్లూరులో షూటింగ్ జరుగుతున్నాయి. దానికి మా ఉద్దేశం ఏంటంటే తెలుగు సినిమాల్లో తెలుగువారే నటించాలి అనే భావంతో ఎక్కడో మన టీవీలో సినిమాలలో ఎక్కడో సిటీలో చూసే ప్రోగ్రామ్స్ అన్నీ నెల్లూరులో చేయాలనే ఉద్దేశంతో 2023లో మిస్ నెల్లూరు, శ్రీమతి నెల్లూరు, సత్యభామ, మిస్టర్ నెల్లూరు అనేక ప్రోగ్రామ్స్ 2023 చేశాము. అలాగే 2024లో నటరాజ్ ఈవెంట్ ద్వారా మిస్ నెల్లూరు చేశాము. తర్వాత మన సునీరెడ్డి గారు పెద్ద ఈవెంట్ మేనేజరు, బ్లూస్ ఆఫ్ బ్లూ ఈవెంట్ ద్వారా అతను ఎన్నో కార్యక్రమాలు చేసిన తర్వాత అతన్ని పిలిచి మీరు శ్రీమతి నెల్లూరు చేయమని చెప్పాను. వారి టేకప్ చేశారు. వారు ఈరోజు 9 ఆర్ట్స్ స్టూడియో వారి ఆధ్వర్యంలో ఇక్కడ గ్రూమింగ్ జరిగింది. 3 డేస్ నుంచి మనకి 10 మంది శ్రీమంతులు అందరూ వచ్చారు. వారందరికీ ఈరోజు గ్రూమింగ్ అయిన తర్వాత రేపు హైవేలో మెడికవర్ హాస్పిటల్ సెంటరు మారుతుల షోరూమ్ పక్కన జిఎస్ఆర్ కళ్యాణమండపంలో రేపు గ్రాండ్ ఫైనల్ జరుగుతుంది. అందులో సెలెక్ట్ చేస్తున్నాము. దానికి లాస్ట్ టైం మాకు ఇప్పుడు కూడా ఈ 2 ఇయర్స్ నుంచి విఎల్సిసి బ్యూటీ ఇన్స్టిట్యూట్ వారు శ్రీదేవి గారు మాతో ఎప్పుడు కూడా జడ్జిమెంట్గా రావటము, జడ్జిమెంట్ చేయటము మొదటి మాతో జర్నీ చేశారు. వారు ఈరోజు రావటం కూడా వారిని అభినందిస్తాను. అలాగే మా 20 కళా సంఘాల కన్వీనర్సు అన్నారెడ్డి గారు, బాజీ గారు, భాస్కర్ గారు, అమీర్ జాన్ గారు, హరిబాబు గారు అందరూ కూడా ఎంతో సపోర్ట్ చేస్తున్నారు. ముఖ్యంగా మేము ఎందుకు చేస్తున్నామంటే ఇందులో మాకంటూ ఏం లేదు. నెల్లూరులో మహిళలకి ఒక ఉత్సాహం ఇవ్వాలి. ఎప్పుడూ ఇంట్లో ఉండి బాగా స్ట్రెస్ అయ్యి ఏం కావాలనుకోకుండా వాళ్ళ జీవితాల్లో కొంత ఉత్సాహం నింపాలనే ఉద్దేశంతో మేము ఇలాంటి ప్రోగ్రామ్ చేస్తున్నాము. కేవలం వాళ్ళ ఆనందం కోసం, వాళ్ళ గుర్తింపు కోసం, వాళ్ళ సంతోషం కోసమే ఈ కార్యక్రమం చేస్తున్నాము. దీంట్లో సెలెక్ట్ అయిన వాళ్ళు మన 2023 లతీఫా గారు, మిస్ నెల్లూరు 2024 శ్రియా గారు, వాళ్ళు కూడా ఈరోజు గెస్ట్ రావడం జరిగింది. వాళ్ళు వచ్చిన తర్వాత మేము సెలెక్ట్ చేసిన తర్వాత ఇది ఒక సినిమా ఇండస్ట్రీలో కానీ నెల్లూరులో గోల్డ్ షాప్, మలబార్ గోల్డ్ ఇలాంటి షాప్స్ కూడా ఒక సెలబ్రిటీగా వెళ్తున్నారు. ఇది అదే మేము కానీ చేయకపోతే వాళ్ళు ఎక్కడో ఆర్డర్గా ఇంట్లో కూర్చోడాల్సిందే. కానీ ఈరోజు సమాజంలో ఒక గొప్ప వ్యక్తులుగా, ఒక సెలబ్రిటీగా సినిమా రంగానికి వర్షిత గారు మిస్ నెల్లూరు దాటిపోక వచ్చినప్పుడు సినిమా రంగానికి వెళ్ళారు. అలాగే లతీఫా గారు కూడా సినిమా రంగం ఆఫర్స్ వస్తే వాళ్ళ నాన్నగారు ఎందుకో వద్దండి మాకు అని చెప్పేసుకుని ఆపారు. 2-3 సినిమాలు ఆఫర్ వచ్చినాయి. అంటే ఇవన్నీ కూడా ఎందుకంటే ఎప్పుడు కూడా ఎక్కడో బాంబే నుంచి ఎక్కడ నుంచి ఆర్టిస్టులు తీసుకురాకుండా మన వాళ్ళు తెలుగు వాళ్ళే నటించకూడదు, తెలుగు వాళ్ళే ఉండాలని ఉద్దేశంతో మేము ప్రయత్నం చేస్తున్నాము. దయచేసి నెల్లూరులో ఉన్న సోదరులు ప్రతి ఒక్క తల్లిదండ్రులు దీన్ని ప్రోత్సహించండి. ఇదేంతటితో ఆగకూడదు, కంటిన్యూ అవ్వాలని చెప్పి నేను కోరుకుంటాను. వాళ్ళు లతీఫా గారు మా పక్కన వచ్చి కూర్చున్నారు, శ్రీయా గారు కూర్చున్నారంటే కేవలం ఆ ఎంపికైన తర్వాత ఒక ధైర్యం, సమాజంలో మేము ఏదైనా సాధించగలము, మాకు ధైర్యం ఉంది అనే ఉద్దేశంతో ముందుకు వచ్చడానికి ఆస్కారం. కాబట్టి ఇలాంటి ప్రోగ్రామ్స్ టీవీలో చప్పడగొట్టము, అక్కడ హైదరాబాదు, బాంబే చూడటం కాకుండా మన నెల్లూరులో కూడా జరిగే విధంగా మేము చేస్తున్నందుకు మీరు అందరూ కూడా మాకు సపోర్ట్ చేసి ప్రతి ఇయర్ ఈ కంటిన్యూ అవుతున్నాయి. కాబట్టి మీరందరూ కూడా తల్లిదండ్రులు ప్రోత్సహించి మీ పిల్లలు తీసుకురావాలని చెప్పి కోరుకుంటాను. అలాగే శ్రీమంతులు వాళ్ళ హస్బెండ్ కానీ వాళ్ళందరూ కూడా ముందుకు వస్తే వాళ్ళు కూడా సంతోషం, నేను శ్రీమంతిగా నెల్లూరు సెలెక్ట్ అయ్యాను అని ఒక విధమైన ఆనందం కలుగుతుంది. కాబట్టి ఈ రేపు జరిగే గ్రాండ్ ఫైనల్లో మీరు అందరూ వచ్చి వాళ్ళని ప్రోత్సహించాలని కోరుకుంటాను. ఏదైనా కూడా ఏ ప్రోగ్రాం చేసినా కూడా వెనకున్న శ్రీమంతులు మా బంధువులు లేరు, అందరూ బయట వాళ్ళే. కానీ సెలెక్ట్ చేసిన తర్వాత కొంతమంది బాధపడుతారు. అంటే అందరి విన్ కాలేదు, ఎవరైనా కూడా ముగ్గురే విన్ చేస్తాము, 4వ వాళ్ళు వచ్చి మాకు రాలేదని ఫీల్ అవుతారు. దయచేసి ఎవరు కూడా మా బంధువులు కాదు, లతీఫా గారు మా బంధువే కాదు, వారు ఎవరు కూడా నాకు తెలియదు. సరే శ్రీయా గారు కానీ ఆ రోజు కూడా జడ్జిమెంట్ శ్రీదేవి గారు ఇచ్చారు. కాబట్టి దయచేసి మేము చేసే కార్యక్రమాన్ని ప్రోత్సహించి
ఈ కార్యక్రమం కంటిన్యూ చేసేందుకు సహకరిస్తానని ఆశిస్తూ రేపు అందరూ వచ్చి శ్రీమతుల్ని ఆశ్రయించాలని కోరుకుంటూ సెలవు చేసుకుంటాను. సో ఈ 3 days గ్రూమింగ్ సెషన్కి నన్ను ఇన్వైట్ చేసిన 25 కళా సంఘాల అధ్యక్షులు శ్రీ అమరావతి కృష్ణారెడ్డి గారికి మరియు బ్లాసమ్లో ఈవెంట్స్ సునీల్ రెడ్డి గారికి చాలా చాలా థ్యాంక్స్ అండి. అండ్ ఇక్కడున్న ప్రతి ఒక్క పార్టిసిపెంట్స్ చాలా సపోర్ట్ చేశారు. వాళ్ళు గ్రూమింగ్ సెషన్స్ చాలా బాగా నేర్చుకున్నారు. అండ్ ఈ ఈవెంట్ వచ్చేసి రేపు జిఎస్ఆర్ గార్డెన్లో 6 PM కండక్ట్ చేస్తున్నారు. సో ప్రతి ఒక్కరూ రండి అండ్ ఈవెంట్ని సక్సెస్ఫుల్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కృష్ణారెడ్డి గారికి ఇంకా బ్లాసమ్ సునీల్ రెడ్డి గారికి చాలా థ్యాంక్స్. ఇలాంటి ఈవెంట్ మళ్ళీ కండక్ట్ చేసి ఆల్ ద కామన్ ఉమెన్కి ఇలాంటి మంచి ఛాన్స్ ఇచ్చినందుకు. వన్స్ నేను మిస్ నెల్లూరు విన్ అయ్యాక యాజ్ లహరీఫా అక్క చెప్పినట్టు చాలామంది మీరు మిస్ నెల్లూరా అని చెప్పినప్పుడు చాలా సంతోషంగా అనిపించింది. అండ్ రేపటికి కంటెస్టెంట్ అందరికీ చాలా ఆల్ ది బెస్ట్. మొట్టమొదటిగా 25 కళా సంఘాల అధ్యక్షుడు కృష్ణారెడ్డి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే ఎక్కడో సార్ చెప్పినట్టు ఇప్పటి వరకు ఇళ్లలో ఉండి ఇంటికే అంకితం అనుకుంటూ వాళ్ళ ఆశలు వాళ్ళ గుర్తింపు ఏదో సాధించాలి అనే ఒక తపన ఇంట్లో వరకు ఉండేది. సో లాస్ట్ ఇయర్ నుంచి ఆ ముందు 2 years నుంచి చూస్తున్నాను. శ్రీమతి కావచ్చు, శ్రీమతి నెల్లూరు, మిస్ నెల్లూరు, మిస్సెస్ నెల్లూరు ఇలాంటి రకరకాల కార్యక్రమాల్లో చాలా అంటే చాలా ఎంకరేజ్ చేస్తున్నారు. సో ఇంట్లో కూర్చొని ఎవరికి తెలియదు కామన్ ఉమెన్గా ఉండే వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఒక సెలబ్రిటీ లాగా ఒక యూట్యూబ్ ఛానల్, ఒక ఇన్స్టా ఐడి, సో వాళ్ళందరూ గోల్డ్ షాప్స్ దగ్గర నుంచి ఈవెన్ సినీ థియేటర్స్లో చూసినా కూడా చాలా ఆనందంగా ఉంటుంది. ఒక సెలబ్రిటీ లాగా వాళ్ళ ఒక పర్ఫార్మెన్స్ కావచ్చు, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మీరు ఆటోగ్రాఫ్ అడిగినా కూడా ఆశ్చర్యం లేదు, అంత గొప్ప మంచి పేరు తెచ్చుకున్నారు. ప్రతి నెల్లూరులో జరిగే ప్రోగ్రామ్ ఓపెనింగ్కి వాళ్ళని గెస్ట్గా పిలుస్తున్నారు. సో ఇలాంటి గుర్తింపు ఒకరికి రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బెస్ట్ ప్లాట్ఫామ్ కావాలి. సో ఈ ఇయర్ శ్రీమతి నెల్లూరు సెలెక్షన్స్కి బ్లాసమ్ బ్లూ ఈవెంట్స్ సునీల్ రెడ్డి గారికి ఐఎమ్ కన్వేయింగ్ మై థ్యాంక్స్ for giving this best opportunity and best platform to all the women. So I am Sridevi, DL60 School of Beauty, Nellore, Magunta layout. మేము అక్కడ బ్యూటిషియన్ ట్రైనింగ్ ఇస్తాము అండ్ ఇలాంటి ప్రోగ్రామ్స్లో ప్రతిసారి నేను పార్టిసిపేట్ చేస్తాను అండ్ జడ్జ్మెంట్ కూడా ఇస్తాను. ఇందాక సార్ అన్నట్టు విన్ అయిన వాళ్ళు ఎలాగో హ్యాపీగానే ఉంటారు, బట్ ఎవరైతే విన్ అవ్వలేదో ఏం డిసప్పాయింట్ అవ్వద్దు. బికాస్ ఇంతమంది ఉంటే జిల్లా మొత్తంలో 10 మంది పార్టిసిపేట్స్ అంటే మీకు ఎంతో కొంత డయాస్ మీద పర్ఫామ్ చేసే ఒక అవకాశం వచ్చింది, మీ ఫ్యామిలీ నుంచి కావచ్చు, మా నుంచి కావచ్చు. సో డెఫినెట్లీ లాస్ట్ ఇయర్ ఎవరైతే 3rd రన్నర్గా ఉన్నారో ఇందాక నాకు ఎదురయ్యారు, ఈసారి ఫస్ట్ నేనే వస్తానని. సో మళ్ళీ రీపార్టిసిపేట్ చేస్తూ కూడా వాళ్ళ కాన్ఫిడెన్స్ని ఇంకా బిల్డ్ చేసుకుంటున్నారు. సో ఈ 10లో కూడా వీ హ్యావ్ ఎడ్యుకేటెడ్, వీ హ్యావ్ అడ్వకేట్స్, వీ హ్యావ్ యూట్యూబర్స్. సో రకరకాల రంగాల నుంచి కూడా ఆ 10 ఉమెన్స్ అనేవాళ్ళు వచ్చారు. వాళ్ళందరికీ కూడా ఆల్ ది బెస్ట్ ఫ్రమ్ మై ఎండ్. సో టుమారో వీఆర్ గోయింగ్ టు give the final announcement for Srimati Nellore and wish you all the good luck and thanks for Blossom Events and my special thanks to కృష్ణారెడ్డి సార్ గారు. ఇలానే అందరినీ ఎంకరేజ్ చేస్తూ నెల్లూరుని ఇంకా ఎక్కడికో తీసుకెళ్లాలని ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే నేను ఒక ఆర్డినరీ గర్ల్నే, బట్ ఈ ఆపర్చునిటీ వచ్చిన తర్వాత నాకు చాలా రికగ్నైజేషన్ అనేది వచ్చిందండి నెల్లూరులో. ఎక్కడికి వెళ్ళినా సరే ఎవరు మీరు మిస్ నెల్లూరు కదా అని రికగ్నైజేషన్ అనేది నేను తెచ్చుకున్నాను. అండ్ చాలా షాప్ ఓపెనింగ్స్ ఇవన్నీ చేశానండి. ఇదంతా కేవలం మన కృష్ణారెడ్డి గారి వల్లే జరిగింది. సార్ ఇలాంటి థాట్ అనేది మన నెల్లూరులో కూడా ఎందుకు చేయకూడదు, మన అమ్మాయిలు కూడా ఎందుకు పైకి రాకూడదు అని అందరికీ తెలియకూడదు అని చెప్పేసి కండక్ట్ చేశారు. సో సార్కి చాలా చాలా థ్యాంక్స్ ముందు. సో సార్ వల్లే మేమంతా పరిచయం అయ్యాము ఇలాంటి ఎవరికైనా సరే. అండ్ ఈ ఈవెంట్ ఇలాంటి ఈవెంట్స్ ఇంకా జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ పార్టిసిపెంట్స్ వాళ్ళ ఫ్యామిలీ ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో ఇంకా జరిగిపోయే ఈవెంట్స్కి వాళ్ళంతా సపోర్ట్ ఇంకా ఉండాలని నేను కోరుకుంటున్నాను అండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద బెస్ట్ టు ద ఎవ్రీ కంటెస్టెంట్. అమరావతి కృష్ణారెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే స్పాన్సర్స్ జిఎంఆర్ మురళీ గారు, తేజు డెవలపర్స్, తర్వాత శ్రీయా రియల్ ఎస్టేట్, 9 Art స్టూడియో వాళ్ళైతే మాకు గ్రూమింగ్ క్లాసెస్కి చాలా సపోర్ట్ చేశారు. ఈ గ్రూమింగ్ క్లాసెస్ సక్సెస్ అవ్వడానికి 9 Arts వాళ్ళు చాలా సపోర్ట్ చేశారండి. అలాగే చేజర్ అయితేనేమి, రిచ్ గోల్డ్, విఎల్సిసి శ్రీదేవి మేడం అయితే చాలా సపోర్ట్ చేస్తున్నారు. మేబీ రేపు ఫైనల్స్లో మేడం ఇచ్చే పర్సన్సే
మా శ్రీమతులందరికీ కూడా మేకప్ గర్ల్స్ వస్తారు మాకు, చాలా సపోర్ట్ చేస్తున్నారు. శ్రీదేవి మేడంకి కూడా చాలా థ్యాంక్స్. యాజ్ వెల్ లాస్ట్ నాట్ బట్ లీస్ట్ కప్పు వరకు గోల్డ్కి సంబంధించి సునీల్ గారు అయితే చాలా 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 సపోర్ట్ చేస్తున్నారు. తక్కువ టైంలో అయినా మాతో మీట్ అయ్యి చాలా సపోర్ట్ చేస్తున్నారు. స్పాన్సర్స్ లేనిదే ఇలాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయాలంటే చాలా కష్టం. అలాంటిది శ్రీ అమరావతి కృష్ణారెడ్డి గారి సపోర్ట్తో శ్రీమతి నెల్లూరు ఎలాగైనా సక్సెస్ చేయాలని, రేపే ఫైనల్, నెల్లూరు ప్రజలందరూ తప్పకుండా వచ్చి ఆశీర్వదిస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే మా శ్రీమతులందరికీ నేను ఒకటే చెప్తాను, టాప్ 1 పొజిషన్ అనేది, టాప్ 2 అనేది, 3 అనేది 10 మెంబర్స్కి రాదు. సో అర్థం చేసుకొని జడ్జెస్ ఏదైతే, జడ్జెస్ అంటే ఎవరిని పడితే వాళ్ళని మనం జడ్జెస్గా పెట్టాం. సో ఎక్స్పీరియన్స్డ్ ఆల్మోస్ట్ ఒక 5 ప్లాట్ఫామ్స్ నెల్లూరులో జరిగినటువంటి 25 కళా సంఘాలకు సంబంధించిన 5 ప్రోగ్రామ్స్కి మెయిన్ ప్రోగ్రామ్స్కి జడ్జ్ అయిన మన శ్రీదేవి మేడం గారు అయితే ఉంటారు. అలాగే తనతో పాటు ఇంకో కొంతమందిని అనౌన్స్ చేయబోతున్నాము. వాళ్ళే జడ్జిమెంట్ ఇస్తారు. అర్థం చేసుకొని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అందరూ రండి, ప్రోగ్రామ్ని సక్సెస్ చేద్దాం. మన నెల్లూరు వారికి ఇలాంటి ఆపర్చునిటీ ఇస్తున్న 25 కళా సంఘాల అధ్యక్షుడు కృష్ణారెడ్డి గారికి మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే నాకు సపోర్ట్గా నిలబడిన మన హర్నాథ్ రెడ్డి గారు అయితేనేమి, భాస్కర్ గారు అయితేనేమి, హరిబాబు సార్ అయితేనేమి, అమీర్ జాన్ సార్ అయితేనేమి, మీ మీడియా వాళ్ళకు కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. 3 టైమ్స్ పెట్టాను నేను, 3 టైమ్స్ వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. దాంట్లో బ్లాసంలో ఈవెంట్స్ వారు నిర్వహిస్తున్న శ్రీమతి నెల్లూరు ఈవెంట్స్కి సంబంధించి ఈరోజు గ్రూమింగ్ క్లాసెస్ జరిగాయి. నిజం చెప్పాలంటే కృష్ణారెడ్డి గారి సపోర్ట్తో చాలా అయితే మేము ముందుకెళ్ళగలుగుతున్నాము. మెట్రోపాలిటన్ సిటీస్కే పరిమితమైన ఇలాంటి ప్లాట్ఫామ్స్ని మన నెల్లూరు కూడా తీసుకొచ్చి అందరికీ, ప్రతి ఒక్కరికి నెల్లూరులో కూడా తక్కువైన వాళ్ళు ఎవరు లేరు అని చెప్పి ప్రతి జిల్లాకి ధీటుగా నెల్లూరులో ఇలాంటి ప్లాట్ఫామ్ కలుగజేసిన కృష్ణారెడ్డి గారి చేతుల మీద ఇప్పుడు ప్రాసెస్ అయితే ఓపెన్ అవబోతుంది. థ్యాంక్ యూ. చెప్తున్నా